This I would teach you in month of August or September sometime. Whoever children are interested, you may register with Sai Vardhan. Otherwise, if Sai is not available, Sai Daddy or Surya will take up this. No, thanks. It's okay. So, this is the pot, this is the water. When I throw water, otherwise pull water, put water, we should come out from the other nostril. Plus throwing of water. Then something else. This is how one has to clean. You know, every time when I make you breathe, sometimes there is a more of air from one nose, there is a little air from the other nose. Why is that? Anytime you check yourself, either of the nose would release air little less. That is to be balanced. That should come into balance. Breathing of air to both the nostrils should be same, should be in equilibrium. Okay? For that purpose, there are many other arts like breathing, do this. The most advanced, the last is this, nothing else beyond this to clean your nose. Not blowing air would not be sufficient. That's the reason we need to practice this on day to day, morning and evening. Morning 6 o'clock, evening 6 o'clock. 6 o'clock has a great significance. It's called Sakal Sandhyakal. Means ఆవులు ఒకప్పుడు పొద్దున్న తెల్లారుజామున 6 o'clockని ఆవులు ని అంటే ఏమంటారు తెలుగులో గ్రేసింగ్కి ఏమంటారు మేతకి పొద్దున కరెక్ట్ 5:30 6 o'clock మళ్ళీ తిరిగి వచ్చేది. అందుకోసం హిందీలో గోధూల్ అంటారు, సాయంకాల వేళని గోధూల్ అంటారు. అవి చాలా చాలా ప్రీషియస్ మూమెంట్స్. దెన్ అన్నోయింగ్లీ ఎనీ వన్ ఆఫ్ యూ ఆ టైంలో ఈ రెండు ద్వారాలు తెలుస్తాయి. దట్ ఈస్ వాట్ సుషుమ్న నాడి. వాట్ ఈస్ ద రైట్ బాడీ? లెఫ్ట్ బాడీ కరెక్టేనా? వాట్ ఈస్ ద రైట్ నాడి కాల్? లెఫ్ట్ మధ్యలో వచ్చేది వెన్ బోత్ గెట్స్ బ్యాలెన్స్, సూర్యనాడి చంద్రనాడి బ్యాలెన్స్ అయినప్పుడు సుషుమ్న అది మధ్య ద్వారం. నువ్వు అడిగావు కదా, ఇది కళ్ళు పైకి ఎలా వెళ్తాయి అక్క, అది శాంభవి. ఆ మూడో ద్వారం శివనేత్రం. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి భాగ్యం ఇక్కడ రాసింది అంటారు. భాగ్యకి విధాత నువ్వే, నీ అంతకు నువ్వు రాసుకుంటావు. ఆ ఏ విధంగా రాస్తావు మెల్లమెల్లగా గుర్తవుతుంది. ఫైన్, ఐల్ షో దిస్. Are you able to see? Yes. కొంచెం ఏమైనా ఉంటే కూడా నీళ్ళు కరెక్ట్ ఫ్లో అవ్వకుండా సైడ్ నుంచి ఫ్లో అవుతాయి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్ పుల్ ద ఎయిర్, పుల్ ద వాటర్ ఇన్ ఫ్రంట్ రాదర్ దాన్ ఈ చీక్ నుంచి స్లిప్ అవుతుంది వాటర్. ముక్కులో నుంచి వెళ్తాయి కానీ అవి ముక్కులో కంప్లీట్ లోన్ కూడా వెళ్ళదు. ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేయాలి. తిరిగి వచ్చినప్పుడు ఇలా ఇలా జారుతుంది, అది జారుతుంది.
ఫ్రీ ఫ్లో ఎలా వస్తుందో అలానే ఈ ముక్క నుంచి కూడా రావాలి. స్ట్రింగ్స్ ఫస్ట్ వాటర్ వేసినప్పుడు కొంచెం లూబ్రికేట్ సాఫ్ట్ అవుతుంది. బట్టలు ఉతకక ముందు ఏం చేస్తాం? నానబెడతాం. నానబెడితే ఏమవుద్ది అమ్మా? వాట్ డస్ హ్యాపన్? ఫోమ్ కమ్స్ కాదు, ఇంకా బట్టలు ఏమవుతాయి? రెడ్డి గారు చెప్పండి, సూర్య గారు చెప్పండి. బట్టలు నానబెడతాం ఎందుకు? మురికి రావటానికి ఒకటి. రెండోది కొంచెం బట్టలు మెత్త కూడా పడతాయి, కొంచెం స్టిఫ్నెస్ ఉండదు. యోగా చేయకముందు మనం ఏం చేయాలి? ఫ్రీ స్టైల్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. తర్వాత యోగా చేయాలి. యోగా చేసిన తర్వాత, యోగా అంటే ఏంటి? ఆసనంత మాత్రాన యోగా కాదు. ఆసనం కాళ్ళు చేతులు ఊపుకున్నంత మాత్రం యోగా కాదు. యోగా ఈజ్ వాట్? బాడీ, మైండ్ అండ్ సోల్. దట్ ఈస్ యోగా. జస్ట్ డూ ఎక్సర్సైజ్, యోగా అయిపోయింది. నో. దెన్ యూ షుడ్ నేమ్ ఇట్ యాజ్, టైటిల్ యాజ్ ఆసనాస్, నాట్ యోగా. కరెక్టా? నేను ఇప్పుడు ఇది రన్ చేసి వాటర్ రన్ చేశాను. లోపర్ like the inner side of my nose, the nostrils have got soft. Now it would become easy for me to run these tubes, strings. సుమంత్ గారు చూసావా లేదా? ఇది వీడియో में बताए हाँ. Huh? It's not magic. Magic only, sir. This is, this is magic only. అది నిజంగా చేశారు బాబు. How did you do? Very hard day is here. Show me, sir. Huh? Hard day is here. Huh? This hard day is here. Taste it also. This hard day is here. Hard. Hmm? That is hard. Hmm.